ఫ్రెండ్స్ ఈ వేటలోనైతే మనం పిట్ట బొమ్మలు పట్టుకుని వేట చేయడానికి వచ్చాం. పిట్ట బొమ్మలు ఏ విధంగా ఉంటామని నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. పిట్ట బొమ్మలు గేలముళ్ళు కూడా ఏ విధంగా ఉన్నా చూసారు కదా. పిట్ట బొమ్మ అయితే ఇప్పుడు ఎలా ఈత కొడుతుందని కూడా నేను చూపిస్తాను. పిట్ట బొమ్మలు అయితే ఆ విధంగా అయితే ఈత కొట్టాలి, లేదంటే పిట్ట బొమ్మలు దాటినట్టుకుంటే చేప అయితే అంత వేగంగా లాగది. పిట్ట బొమ్మ అయితే అదే విధంగా వస్తుంది నీటిలో కూడా మనం తాడుకున్న తర్వాత. నేనైతే తాడు అయితే వదులుతున్నాను, ఏ విధంగా వదులుతాను ఒకసారి చూడండి. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఏం చెప్పాడో మనకు కూడా తెలీదు. చూద్దాం మరి పడుతుందో పడదో. పడొచ్చు అనేది మ్యాక్సిమం అనుకున్నాను, ఎందుకంటే చేపలు పడుతున్నాం అనేసి అన్నారు. మనమైతే వేటకు వచ్చాం, కింగ్ పీసులు ఎక్కువగా పడుతున్నాం అనేసి అన్నారు. మనకైతే చేప పడ్డది. చేప అయితే తాడైతే లాక్కి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే ఒకసారి చూడండి, చాలా స్పీడ్గా అయితే లాగుతుంది చేప తాడును. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను చేప అయితే నేను. ఇప్పుడు చేప కూడా వస్తుంది, మనం లాగుతున్నాం. ఏం చేప చూద్దాం. ఈ వీడియో అయితే నాశనంగా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చేప దుప్పడం మీద వెళ్తున్నాం కదా, తాడు అయితే లాక్కొని వెళ్తుంది. చాలా పెద్ద అనుకుంటున్నాను. చేప దుప్పడ చుట్టే ప్రమాదం కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే బెండ కూడా చూడండి ఏ విధంగా లాక్కి వెళ్ళిపోతుంది. బెండ అయితే చాలా స్పీడ్గా లాక్కి వెళ్ళిపోతుంది, చాలా హెవీగా. నేనైతే అనుకుంటున్నాను చూడండి ఎంత స్పీడ్గా లాగుతుంది. నేను సరిగ్గా ఫిట్నెస్ ఉండట్లేదు, చాలా వేగంగా లాక్కెళ్ళిపోతాను. చాలా పెద్ద చేప అనుకుంటాను. ఈరోజు వేట అయితే మనకు చాలా గట్టిగా అయింది అనుకుంటున్నాను. ఆ చేప అయితే చాలా పెద్ద అనుకుంటున్నాను, ఎందుకంటే రావట్లేదు కదా. మనం చేపతప్పుడు చుట్టుకోవాలి, అప్పుడే చేపని చంపగలము. నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న చేప మనం ఎలా చంపామంది, ఏం చేపంది కూడా. ఓకేనా?